అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. ఇదే క్రమంలో హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలన్న అగ్రరాజ్యం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జూన్ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచంలో శాంతి స్థిరత్వానికి బీజింగ్ కట్టుబడి ఉందని డాంగ్ తెలిపారు. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామన్నారు. హార్ముజ్ జలసంధిలో తమ నౌకల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఇరాన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఇంధన ఒప్పందాలను బీజింగ్ గౌరవిస్తోందన్నారు. ఈ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని గట్టిగా హెచ్చరించారు. జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉందని, చైనా నౌకలకు అది తెరిచి ఉంటోందని స్పష్టం చేశారు. యుద్ధం ముగించే విషయంలో చైనా విదేశాంగ శాఖ తన మద్దతును పునరుద్ఘాటించింది. హార్ముజ్ భద్రతపై ఆందోళన లేవనెత్తింది. ఈ జలసంధి మీదుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకల రవాణా కొనసాగాలని పిలుపునిచ్చింది.